ఓం న్యూస్కు స్వాగతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. గంటన్నర వాదోపవాదాల తర్వాత నేటి రాత్రి 7 గంటలకు జైలు నుండి బయటకు రానుంది ఎమ్మెల్సీ కవిత. సుప్రీంకోర్టుకు చేరుకున్న కేటీఆర్, హరీష్ రావు, టీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కుమార్, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి మరియు టీఆర్ఎస్ నాయకులు సాయంత్రం 4 గంటలకు షూరిటీ పత్రాలు సమర్పిస్తారు. బెయిల్పై రాత్రి 7 గంటలకు బయటకు రానున్న కవిత రాత్రికి ఢిల్లీలోనే ఉంటారు. రేపు మధ్యాహ్నం హైదరాబాద్కు కవిత రానుంది. ఈ సందర్భంగా కవిత బెయిల్పై జడ్చర్ల టీఆర్ఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ చౌరస్తాలో పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కవితకు టీఆర్ఎస్ నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఓం న్యూస్కు స్వాగతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. గంటన్నర వాదోపవాదాల తర్వాత నేటి రాత్రి 7 గంటలకు జైలు నుండి బయటకు రానుంది ఎమ్మెల్సీ కవిత. సుప్రీంకోర్టుకు చేరుకున్న కేటీఆర్, హరీష్ రావు, టీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కుమార్, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి మరియు టీఆర్ఎస్ నాయకులు సాయంత్రం 4 గంటలకు షూరిటీ పత్రాలు సమర్పిస్తారు. బెయిల్పై రాత్రి 7 గంటలకు బయటకు రానున్న కవిత రాత్రికి ఢిల్లీలోనే ఉంటారు. రేపు మధ్యాహ్నం హైదరాబాద్కు కవిత రానుంది. ఈ సందర్భంగా కవిత బెయిల్పై జడ్చర్ల టీఆర్ఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ చౌరస్తాలో పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కవితకు టీఆర్ఎస్ నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి నాయకత్వం